ఒక మహాత్ముడు రాసిన పుస్తకంలో కూడా ఒక ఎగ్జాంపుల్ ఉందండి. సో ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు పాత కాలాల్లో కానీ మన పాత సినిమాలకు కానీ చూస్తుంటే దాంట్లో చూడండి, ఋషులు కానీ దేవతలు కానీ ఇక్కడి నుంచి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు, ఇక్కడి నుంచి మాయమయ్యి అక్కడ ప్రత్యక్షం అయ్యేవాళ్ళు. ఇక్కడ మాయమయ్యే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం ఎలా చేయగలరు? సో రెండోది, మనం ఆ రోజుల్లో చూస్తున్న బ్రహ్మాస్త్రం కానీ నాగాస్త్రం కానీ ఇప్పుడు మనం ఒక మిజైల్ తీసుకెళ్లాలంటేనే దానికి చాలా భారీ బుల్డోజర్లు, ఒక ట్రక్ తీసుకొని వెళ్ళేవాళ్ళం. ఆ కాలంలో ఒక మంత్రం చెప్పడం వల్ల చేతిలోకి వచ్చేది, ఆయుధం చేతిలోకి వచ్చేది. సో ఆ మంత్రానికి ఉన్న బలం అలాంటిదండి. సో దాంట్లో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఒక మంత్ర పఠనం అనేది చేయడం వల్ల, ఒక మంత్రం చెప్పడం వల్ల, మీరు ఎగ్జాంపుల్ ఒక మన సీలింగ్ ఫ్యాన్ కానీ తీసుకుంటే, సీలింగ్ ఫ్యాన్ చూడండి, 1 స్పీడ్ పెట్టేటప్పుడు దాని రెక్కలు మీకు కనిపిస్తాయి, 2 పెట్టేటప్పుడు దాని రెక్కలు కొంచెం కనిపిస్తాయి, 3, 4 స్పీడ్ పెట్టినప్పుడు రెక్కలు కనిపివు, గాలి వస్తుంది మీకు. ఆ గాలి అనే దాన్ని ఫీల్ అవుతారు, కానీ అది మీకు కనిపించదు, రెక్కలు అనేవి కనిపించవు. అదేవిధంగా ఒక మంత్రం చెప్తే అండి, ఆ మంత్రం వాళ్ళు మాయం అవడానికి చెప్పిన మంత్రం ఏదైతే ఉందో, ఆ బాడీ లోపల సెల్స్ ఆ విధంగా స్పిన్ అయ్యాయి స్లోగా. ఆ మంత్ర పఠనం కొంచెం వేగం పెంచడం వల్ల ఇది ఇంకా స్పీడ్గా స్పిన్ అయ్యేది, ఇది ఇంకా కొంచెం ఎక్కువ చెప్పడం వల్ల ఇంకా ఫాస్ట్గా స్పిన్ అయ్యేది. ఈ స్పిన్ మనిషి అంతర్ధానం అయిపోయేది, మనిషి అక్కడ కనిపించకుండా పోయేది. మళ్ళీ మీరు మంత్రం చెప్పడం వల్ల మీరు ఎక్కడ కావాలనుకుంటారో అక్కడ మీరు స్లో చేసుకుంటారు. ఆ మంత్ర పఠనం మళ్ళీ తిరిగి ఉచ్చరించడం వల్ల మళ్ళీ అదే ప్రదేశంలో, వేరే ప్రదేశంలో మీరు కోరుకున్న చోట మీరు ప్రత్యక్షం అయ్యేవారు. ఇది వేదిక్ సైన్స్ అండి. ఇలాంటి సెల్ రిపేరింగ్ సిస్టమ్ అనేది మన ఋషుల కాలం నుంచి ఉంది. సో వాళ్ళు వీటి కోసంగా కొన్ని దేవాలయాలు కూడా నిర్మాణం చేశారు. కొన్ని హై జియో మ్యాగ్నెటిక్ ప్లేసెస్ లో దేవాలయాల నిర్మాణం కూడా జరిగింది. అంటే ఆ నిర్మాణంలో ఉన్న సూత్రం ఏంటంటే, ఏ మరణ శక్తి కూడా ఒక జీవశక్తిగా మారుతుంది. ఆ దేవాలయానికి వెళ్ళంగానే మరణ శక్తి ఏదైతే ఉందో అది జీవశక్తిగా మారుతుంది. అక్కడ మీరు అక్కడికి ఇంక అన్ని హోప్స్ వదిలేసి ఏమీ లేదని ఆ దేవాలయంలో మీరు అడుగు పెట్టంగానే ఆటోమేటిక్గా మీకు లైఫ్ ఎక్స్టెన్షన్ అనేది వస్తుంది.